హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోని ట్రైబల్ మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇది అరకు వెళ్ళి మధ్యలో ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. వారి కళా నైపుణ్యం, శిల్పకళ చూద్దాం రండి. లోపలికి వెళ్ళగానే పెద్ద కొలను ఉంటుంది. చూడండి, పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా కనబడుతుంది కదా. ఇందులో సాయంత్రం పూట అవి పడవ ఉంటుంది అన్నమాట. సైక్లింగ్ లాగా ఉంటుంది కదా పడవ, సెల్ఫ్. ఇది కళ్ళు, జీరుగు కళ్ళు అంటారు అంట. ఇటువైపు ట్రైబల్ ఏరియాలో ఇది ఫేమస్. ఆ గౌడ్స్ కళ్ళు దించుతుండు, ఈమె వంచుతుంది. జీరుగు కళ్ళు ఈ ట్రైబల్ ఏరియాలో దొరుకుతుంది. ఇది అడవిలో ఉంటుంది, అది చెట్లు. ఇక్కడ సెల్ఫీ కోసం వాళ్ళ సాంప్రదాయ నృత్యం ఇది. మధ్యలో లేడీస్ నిల్చొని సెల్ఫీ దిగుతూ ఉంటారు. చాలా బాగుంది. ఇక్కడ గిరిజన ట్రైబల్ పండించే ఆర్గానిక్ పంటలన్నీ, కొర్రలు, ఉలువలు, కొర్రలు రకరకాలు, మన ఒక్కో రకం కాదు. తెల్లవి, ఎర్రవి, నల్లవి, చిన్నవి, పెద్దవి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ. మొత్తం ఆర్గానిక్ పంటలు ఏమేమి పండిస్తారో అవన్నీ ప్రదర్శించబడ్డాయి. ఇక్కడ చాలా రకాల కొర్రలుగా ఉంటాయి. ఉలువలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మొత్తం ఆర్గానిక్ అన్నట్టు. మొత్తం వీటితో పాటు పసుపు, సన్న పసుపు కనబడుతుంది కదా, పసుపు, అల్లం, అవి కూడా పండిస్తారు. రకరకాల పంటలు. మరోసారి చూడండి, నిజంగా మనిషి చెట్టు ఎక్కినట్టే ఉంది. చూడండి, వెనుక నుంచి ఎంత నైపుణ్యం ఉంది శిల్పకళ. ఈ శిల్పాలు చూడండి, పంచాయతీ జరుగుతుంది. పంచాయతీ సీను, జీవం ముట్టిపడేలాగా. ఊరి పెద్ద ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. పక్కనే చిన్న గుమ్మిలు ఉన్నాయి. అప్పట్లో ధాన్యాలు నిల్వ ఉంచుకునేవారు. చిన్న గుమ్మిలు అంటే తినడానికి అవసరమైన ధాన్యాలు నిల్వ ఉంచుకునేవారు. ఇది అప్పుడు వాడిన పాత్రలు, మట్టి పాత్రలు, పనిముట్లు అన్నీ ఉన్నాయి. చూడు, పిండి విసిరుకోవడానికి అది కర్రతో చేసింది. బండతో చేసినవి ఉన్నాయి, కర్రతో చేసినవి కూడా ఉన్నాయి. రకరకాల పాత్రలు కర్రతో చేసినవి. ఈ అబ్బాయికి ఆకుపస పోస్తారు అన్నమాట. ఈ కొలంలో కొంగలు పక్కన చూడండి ఎంత బరువు. ఇప్పటికీ ఇవి కనబడతా ఉంటాయి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో. ఇవి ఏమంటారు, బిందెలు, పైన సర్వలు. ఆదిలాబాద్ దిక్కు కసండి అంటారు, సర్వలు.
ఇక్కడ వేటకు వాడిన విల్లంబులు, బల్లాలు, రకరకాల ఆయుధాలు కనబడుతున్నాయి చూడండి. వేట సీన్ ఆ రోజుల్లో ఎలా వేటాడేవారు ట్రైబల్స్ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. జింకను వేటాడి తీసుకొస్తారు. ఈ అడవి దున్నల కొమ్ములు అనుకుంటా, అలాగనే ఉన్నాయి. దట్టమైన అడవి, విసురుతూ ఇంట్లో వాడే పాత్రలు, రోకలి బండలు ఎంత బరువు ఉన్నాయి చూడండి. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అర్థమవుతుంది మనకు. చేపలు పట్టడానికి రకరకాల వలలు, మొత్తం పల్లెటూరి వాతావరణం. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ ఇలాగనే ఉన్నాయి. వాళ్ళు వాడే పాత్రలు అవి ఏం మారలేదు, సేమ్ అలాగే ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని బైకులు అవి వచ్చినాయి తప్ప అన్ని ఇలాగనే ఉన్నాయి అన్నమాట. తలకు నూనె పట్టిస్తుండ్రు. ఇక్కడ రకరకాల పాత్రలు, పెద్ద పెద్ద చాటలు, వంటింట్లో వాడే పాత్రలన్నీ. చెక్క తిరగలి, అప్పుడు చెప్పాను కదా కర్రతో చేసింది తిరగలి, చెక్కి అంటాం. ఇసురవుతు నమస్కారం, మర్యాదపూర్వకంగా వంగి నమస్కరించుకుంటారు. ఇక్కడ చూడండి, జీవం ఉట్టిపడేలా ఇలా చెక్కరు ఈ బొమ్మలు. పెళ్లి పిల్లగాన్ని తయారు చేస్తారు ఇక్కడ, రంగులు వస్తున్నారు. ఇక్కడ చూడండి, మగవారు డప్పు వాయిస్తున్నారు, డప్పు వాయిద్యాలు. అక్కడ ఆడవాళ్ళేమో నృత్యం చేస్తుండ్రు. చలికాలం మంట పెట్టుకొని చుట్టూ. ఈ బిల్డింగ్ ఇంకో స్టెప్ ఉంది, పైకి ఎక్కుదాం. రౌండ్గా ఉంటుంది అన్నమాట ఈ బిల్డింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మష్రూమ్, పుట్టగొడుగుల పంట అప్పుడు పండించేవారు. సీతాఫలాలు, కుంకుడుకాయలు, కరక్కాయ, మామిడి పండు, రాంఫలం, రకరకాల పండ్లు. ఈ ఏరియాలో పనస పండు, రాంఫల్ ఇవి బాగానే పండుతాయి. పసుపు, అల్లం, మన కాఫీ తోటలు కూడా కనబడుతూ ఉంటాయి. చూడండి, వ్యవసాయం. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, అలా
వ్యవసాయానికి వాడే పనిముట్లు, చాలా బాగుంది. నిజంగా ఆడ మనిషి నిల్చున్నాడా అన్నట్టే ఉంటది. నాగలి సైతు. ఇక్కడ ఆదివాసి సంత మనం చూడొచ్చు. ఇప్పటికీ ఇక్కడ సంతలు జరుగుతూ ఉంటాయి. ఆదివాసి సంతలు ఇలాగే కూర్చుంటారు, తీసుకొచ్చి వాళ్ళు సరుకులు అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో ఆదివాసి సంత కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, తాడు పేరుతో తాడు అల్లుతారు కదా, తాడు అల్లుతూ ఉంటే వంట ప్రిపేర్ చేయడం చాట ఏదో జరుగుతుంది. నులక మంచం, పెద్ద చాట, చాట ఎంత పెద్దగా ఉంది చూడండి. ఉట్టి సూపర్గా ఉన్నాయి. వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయం సంబంధించిన పనిముట్లు అన్నమాట. ఈ బ్యాగులు జూట్స్తో తయారు చేసిన, మన జనపనారతో తయారు చేసిన బ్యాగులు, రకరకాల బ్యాగులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇది మన గిరిజన ఆదివాసులు తయారు చేసిన బ్యాగులు, బొమ్మలు. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ గిరిజనులే తయారు చేసినవి. ఇక్కడ ట్రైబల్ ఆదివాసీ గిరిజనులు అన్నమాట.
ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. బాయ్.